నాగుల చవితి పండగకి నేను ఇక్కడ చలిమిండిని అయితే రెడీ చేసుకుంటున్నాను. దానికోసం ముందు రోజు రాత్రే బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను. మరుసటి రోజు ఇలా క్లాత్ పైన వేసేసుకుని పూర్తిగా తడి ఆరిపోకుండా ఇలా చేతికి అంటుకుంటూ ఉంటాయి కదా, అప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్లా అయితే వీటిని కొట్టేసుకోవాలి. ఒక కప్పు బియ్యంకి ఇక్కడ నేను 3/4 కప్పు వరకు బెల్లం అయితే తీసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు బెల్లాన్ని అయితే వేసుకొని ఇలా గుండల్ని చేసుకొని పక్కన అయితే ఉంచేసుకోవాలి. ఇంకా నువ్వు పిండి కోసం పచ్చి నువ్వుల్ని మనం దేవుడికి అయితే పెడతాం కనుక ఇలా పచ్చి నువ్వుల్ని మిక్సీ జార్లో వేసేసుకొని బెల్లాన్ని కూడా వేసేసుకొని ఇక్కడ నేనైతే నువ్వు ఉండలు చేస్తున్నాను. నువ్వు పిండి చేసేటప్పుడు మా చిన్నప్పుడు అయితే ఇలా వేళ్ళతో ఇలా షేప్ అయితే వస్తుంది కదా, సో ఇలాగే చేసుకొని తీసుకెళ్లే వాళ్ళం. ఇప్పుడైతే నేను అలా చేయకుండా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకుంటున్నాను, ఎవరికైనా పంచడానికి. అలాగే పిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా, మరీ పెద్దవి అయితే తినలేరు. అందుకని ఇలా చిన్న చిన్న సైజులో నేను ఉండలను అయితే రెడీ చేస్తున్నాను. ఏ పండగకైనా సరే చాలా కష్టపడతాం, కేవలం ఒక్క నాగుల చవితి పండగకి మాత్రమే స్టవ్తో అస్సలు పని లేకుండా చాలా క్విక్గా స్టవ్ వెలిగించాల్సిన అవసరమే లేకుండా ప్రసాదాలను అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి వడపప్పు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.